నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారంలో నిమగ్నమయ్యారు ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ఇంటింటికి తిరగడంతో పాటు సంఘాలు సంస్థలు యువతను కలిసే పనిలో బాగా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు ప్రచారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ కూటమి తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో ముందుంటున్నారు రాష్ట్రంలో జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా రాష్ట్రంలో టీడీపీ కూటమికి అనుకూలత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది చిత్తూరు లోక్సభ స్థానంలో టీడీపీ జోరుగా ప్రచారం కొనసాగిస్తుంది చిత్తూరు లోక్సభ స్థానానికి టీడీపీ తరపున మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం అసెంబ్లీ స్థానాలున్నాయి చిత్తూరు పార్లమెంట్ గతంలో జనరల్ కేటగిరీలో ఉండేది ప్రస్తుతం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆచార్య ఎన్జీ రంగా సహా ఎందరో హేమాహేమీలను చట్టసభల్లో కూర్చోపెట్టిన ఘనత చిత్తూరు సొంతం తొలినాళ్లలో కాంగ్రెస్ కి కంచుకొట్టగా ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భవించాక సైకిల్ హస్తగతమైంది 1989 1991 తప్పించి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తూ వస్తుంది 1952లో ఏర్పడిన చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా టీడీపీ 7 సార్లు వైసీపీ ఒక్కసారి విజయం సాధించింది ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని ప్రకటిస్తాయి రాష్ట్ర అభివృద్ధికి మేనిఫెస్టో ప్రకటిస్తాయి అయితే నియోజకవర్గాల అభివృద్ధికి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము ఏమి చేస్తామో వాటిని ప్రకటిస్తారు అలాగే చిత్తూరు లోక్సభ స్థానంలో తాను చేయబోయే విజన్ ను ప్రసాదరావు ప్రకటించిన నేపథ్యంలో దానిపై యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు టీడీపీ చిత్తూరు లోక్సభ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఆదివారం బెంగళూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐటీ ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు వెనుకబడిన ప్రాంతమైన చిత్తూరుకు ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు పేద మధ్యతరగతి యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించిన అనంతపురంలో కియాతో పాటు అనేక కంపెనీలను స్థాపించడంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కృషిని గుర్తు చేశారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నాయన్నారు చిత్తూరు జిల్లాలో అమర్ రాజ్ తో పాటు ఇతర వ్యాపార సంస్థలు మూతపడడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు జగన్ అరాచక పాలన వల్ల పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడం సవాలుగా మారిందని దీంతో రాష్ట్ర యువత బెంగళూరు చెన్నై పూణేలలో ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాల్సి వస్తుందని ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రాజకీయాలకు ప్రవేశించిన తాను ప్రజలకు సేవ చేసేందుకు అఖిల భారత సర్వీసులకు రాజీనామా చేసినట్టు తెలిపారు చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు చేస్తానని ప్రసాదరావు హామీ ఇస్తున్నారు